అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ఇప్పటివరకు గత ప్రభుత్వంలో చేసిన దానికంటే కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. నిజమేనా? 100% కదా. మేము దాదాపు 35,000 కోట్లు ఖర్చు పెట్టాం పాలమూరు మీద. జస్ట్ ప్యాకేజ్ 3లో కొన్ని చోట్ల చిన్న చిన్న బండలు వచ్చినాయి, రాక్ వచ్చింది. అది దాన్ని తొలగించి ఛానల్ పుష్ చేస్తే 4 రిజర్వాయర్లలో నీళ్ళు నింపచ్చు. ట్రయల్ రన్ కూడా అయిపోయింది, కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, రిజర్వాయర్లు పూర్తయినాయి. థర్డ్ ప్యాకేజీలో ఒక 3-4 కిలోమీటర్లలో కెనాల్లో బండ వచ్చింది. ఆ బండను బ్లాస్ట్ చేసి ఆ బండను తొలగించి కెనాల్ త్రూ చేస్తే పాలమూరులో ఇలా 3 రిజర్వాయర్లలో నీళ్లు నింపి సస్యశ్యామలం చేయొచ్చు. ఇది 14 నెలలు అయితే 3 కిలోమీటర్ల కాలువ దగుడు చేతనైతే లేదు గవర్నమెంట్కు. సో ఏది ఏమైనా పాలమూరుకు కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండ్రు. 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు పాలమూరుకు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండ్రు, వెటనరీ కాలేజ్ ఇచ్చిండ్రు, ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండ్రు. పాలమూరు పట్టణంలోని తో పాటు పాలమూరులో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కృష్ణా జలాలనిచ్చి త్రాగునీరుని అందించిండు కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టు 33,500 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద 6.5 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ హయాంలో నీళ్ళు ఇచ్చాము. ఇలా 6.5 లక్షల ఎకరాలు 2 పంటలు పండుతున్నాయి పాలమూరులో. అది బీఆర్ఎస్ చేసిన కృషి. పెద్ద ఎత్తున పాలమూరులో చెరువుల పునరుద్ధరణ జరిగింది, చెక్ డ్యాములు కట్టాం, కొత్త జిల్లాలు చేశాం. పాలమూరుకు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని కేసీఆర్ గారు చేసిండ్రు. 14 నెలల్లో ఈ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు, ఉత్తదే మాటలు తప్ప ఈయన చేసింది అయితే ఏమీ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకే రైతులకు సంబంధించిన ఆత్మహత్యలపైన కూడా ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తుంది? దానిపైన ఎలాంటి అసెంబ్లీలో ఉన్న చర్చలు? ఈ ప్రభుత్వానికి కమిటీ తిరుగుతూ కూడా భయపడుతున్నారు. అరే, రైతులు చనిపోతే వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబాలను కలిసి ఓదార్చి ఏదో పార్టీ తరఫున ఉడతా భక్తిగా ఇంత సాయం చేసి ఎందుకు చనిపోతున్నారో అర్థం చేసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నాం. ఇది ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాదా? ప్రతిపక్షానికి ఉండే బాధ్యతనే అది. ప్రజలు కష్టాల్లో ఉంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వాన్ని నిద్రలేపాలి, ప్రభుత్వాన్ని తట్టి లేపాలి, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్ళడమే ప్రతిపక్షం బాధ్యత. ప్రజలు వాళ్ళకేమో అధికారం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఏమో ప్రతిపక్షంలో పెట్టిండ్రు. మేము ఆ పని చేస్తామంటే మీ మీటింగ్ పర్మిషన్ లేదు, మీరు వరంగల్కి రావద్దని పోలీసులు అనుమతి నిరాకరించిండ్రు. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. మేమేమన్నా ధర్నాలు చేస్తేమా, రాస్తారోకోలు చేస్తేమా, ప్రజలకేమైనా ఇబ్బంది కలిగిస్తేమా? ఇబ్బందుల్లో ఉన్న రైతులను, కష్టాల్లో ఉన్న రైతులను, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులను ఓదార్చి ధైర్యం చెప్పి వాళ్ళ బాధలకు కారణాలు కనుక్కొని ప్రభుత్వానికి నివేదిస్తామంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది, భయపడతా ఉంది. అయినా కూడా మా వాళ్ళు వెళ్తున్నారు. ఈ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలు కూడా తిరిగి నివేదిక పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందిస్తారు. చివరిగా రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంటుందా? ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుల వారు త్వరలోనే రేపో మాపో ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే.